ఇండియాలో ఇక నుంచి ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెడితే ఆడితే తాట తీస్తారు, జైల్లో వేస్తారు, కోట్ల రూపాయల ఫైన్ కూడా వేస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీని మటాష్ చేస్తోంది. ఇంతకీ ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ఏడాది టర్నోవర్ ఎంతో తెలుసా? అక్షరాల 32,000 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. ప్రతి ఏటా మన భారతీయులు మనోళ్ళు ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెట్టి ఆడే ఆట విలువ అక్షరాల 32,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ మార్కెట్ మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతోంది. చాలామంది హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్కి సంబంధించి. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఆనందించాల్సినటువంటి అంశం కూడా ఇది. కేంద్ర మంత్రివర్గం ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్స్ అండ్ రెగ్యులేషన్స్ బిల్లును ఏదైతే 2025 ఉందో అది ఆమోదం మొత్తానికి పొందింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ గేమింగ్ రంగంపై ఇప్పటి వరకు తీసుకున్న అతి కఠినమైన చర్యల్లో ఇది హైలైట్గా కూడా నిలవనుంది. బిల్లు ప్రకారం ఇలాంటి గేమ్లను నిర్వహించే వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే కొన్ని కోట్ల రూపాయల జరిమానాలు కూడా వేసేందుకు ఈ బిల్లు అయితే మార్గాన్ని సుగమం చేస్తోంది. ఇది ఖచ్చితంగా రావాల్సినటువంటి బిల్లుగా కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. माननीय उपसभापति महोदय, ऑनलाइन गेमिंग एक बहुत इम्पोर्टेंट एक विषय है जो एक डिजिटल की दुनिया में एक महत्वपूर्ण सेक्टर बन के उभरा है. उपसभापति महोदय, इसके 3 सेगमेंट है. पहला सेगमेंट है ई स्पोर्ट्स, जिसमें टीम बनाकर खेलते हैं, कोऑर्डिनेशन सीखते हैं, स्ट्रैटेजिक थिंकिंग होती है. हमारे प्लेयर्स ने भी कई मेडल जीते हैं. इस बिल में ई स्पोर्ट्स को प्रमोट किया जाएगा, उसके लिए एक अथॉरिटी बनाई जाएगी और इसको एक लीगल रिकॉग्निशन मिलेगा. ఎందుకంటే ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ వల్ల ఏటా 45 కోట్ల మంది దాదాపు 20,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నారట. ఇవి అధికార వర్గాలు చెబుతున్నటువంటి లెక్కలు. సమాజానికి ఇది పెద్ద పెను సమస్యగా మారిందనేది ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదాయాన్ని కోల్పోయినా సరే ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే రియల్ మనీ గేమింగ్ని నిషేధించాలన్న నిర్ణయం తీసుకుంటోంది ప్రభుత్వం. దానికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ అయింది. ప్రతి ఏటా చాలామంది తమ ప్రాణాలను కూడా తీసుకుంటున్నటువంటి ఒక గేమింగ్ వ్యవస్థగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఆన్లైన్లో డబ్బులు పెట్టడము చాలా గొప్పగా చూపిస్తారు. మనము ఫోన్ ఓపెన్ చేయగానే ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటేనో లేకపోతే వేరే ఏదైనా యాప్ వాడుతుంటేనో వెంటనే ఒక యాడ్ పాప్ అవుతుంది. అక్కడ మీరు ఈ గేమ్ ఆడితే వెంటనే డబ్బులు సంపాదించేయొచ్చని కొంతమంది ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయర్స్ కావచ్చు, కొంతమంది సెలబ్రిటీలు కావచ్చు, ఆన్లైన్ గేములకు ప్రమోట్ కూడా చేస్తుంటారు. అంటే అప్పుడే ఏదో ఆ గేమ్ ఆడి కొన్ని వేల రూపాయలు వస్తే వెళ్ళేదో కొనేసినట్లు, అప్పటికప్పుడే జరిగిపోయినట్టు, అసలు ఈ గేమ్ ఆడితే ఒక ఓవర్ నైట్లో లక్షాధికారులం అయిపోవచ్చు అన్నటువంటి ఒక బిల్డప్ ఇచ్చేసి చాలామంది అమాయకుల్ని ముగ్గులోకి దింపి ఈ గేమ్ని ఆడించి వాళ్ళ ఖాతాలు ఖాళీ చేసి ఇల్లు గుల్ల చేస్తున్నారు. संसद ने हमारे मध्यम वर्गीय परिवारों को, मिडिल क्लास फैमिलीज को और युवाओं को, छात्रों को, उन सबको जो एक बहुत बड़ा नशा समाज में फैल रहा था ऑनलाइन मनी गेमिंग का, उससे मुक्ति दिलाई है. और साथ ही साथ ई स्पोर्ट्स और ऑनलाइन सोशल गेमिंग जो कि समाज के लिए उपयोगी है, उसको प्रमोट करने के लिए अथॉरिटी बनाने वाला बिल आज पास किया है. అయితే గత 3.5 ఏళ్లుగా పరిశ్రమను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే రియల్ మనీ గేమింగ్ సంస్థలు అయితే వాటిని పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. అయితే ఆన్లైన్ గేమ్స్ అన్నింటిపైన కూడా నిషేధం ఉండదని, ఈ స్పోర్ట్స్ ఆన్లైన్ సోషల్ గేమ్స్ని ప్రమోట్ చేసేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయని ఒక అధికారి కూడా చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్, స్కీములు మొదలైనవి కూడా ఉంటాయని వివరించారు. దీంతో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఆయన పేర్కొన్నారు. అంటే ఈ గేమ్స్ వల్ల కొంత లాభం ఉంటుంది. ఎక్కడా కూడా డబ్బులు పెట్టము, కేవలం ఈ గేమ్స్ వల్ల ఒకవైపు మానసిక ఉత్తేజం కావచ్చు, లేకపోతే చురుకుదనం కావచ్చు, వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే డబ్బులు కోల్పోకుండా ఆడేటువంటి ఆటలు ఏవైనా పర్వాలేదు, కొద్దిసేపు ఆనందాన్ని ఇస్తాయి, కొద్దిసేపు ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ డబ్బులు ఆడేటువంటి ఆటలు మాత్రం అత్యంత ప్రమాదకరమైనవని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇప్పటికే లోన్ యాప్ల వల్ల చాలామంది చనిపోతున్నారు. ఈ గేమింగ్ యాప్స్ వల్ల దాంట్లో డబ్బులు పెట్టేసి చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కూడా తెలిసి తెలియక ఏదో ఒక గేమ్ ఆడుతూ అందులో
ఈ డబ్బులు పెడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అని చెప్పగానే తెలిసి తెలియక ఓటీపీలు కొట్టేసి తల్లిదండ్రుల ఖాతాలో ఉన్నటువంటి లక్షల రూపాయలు కూడా పోయి ఆ తల్లిదండ్రులకు చెప్పుకోలేక చెప్తే ఎక్కడ తిడతారో అని భయపడి పారిపోవడమో లేకపోతే చనిపోవడమో క్షణికావేశంలో లేకపోతే ఆ క్షణంలో భయంతోటో ఇటువంటివన్నీ కూడా సమాజంలో చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ऑनलाइन सोशल गेम्स हम सबके जीवन में है. सॉलिटेयर है, चेस है, सुडोकू है. रिक्रिएशन के लिए खेला जाता है, एजुकेशन के लिए खेला जाता है, मेमोरी ट्रेनिंग के लिए खेला जाता है. इस बिल में ऑनलाइन सोशल गेम्स को प्रमोट किया जाएगा, एनकरेज किया जाएगा, अथॉरिटी बनाती है. माननीय ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు అయితే దేశవ్యాప్తంగా చాలామంది ఈ బిల్లుకు సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి బిల్లు ఇప్పటికీ ఆలస్యమైంది, ఇప్పటికైనా తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నారు. ఎస్, మనం కూడా అభినందిద్దాం. ఎందుకంటే గేమింగ్కి సంబంధించి అంటే ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి ఏ విధంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఈ లోన్ యాప్లు వీటికి సంబంధించి 4 సైడ్స్ కూడా గతంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది, ప్రజలకు అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. డెఫినెట్గా ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ మన వైపు నుంచి కూడా మనం అంతే నిబద్ధతతో ఉండాలి. ఖచ్చితంగా ఆడకూడదని పెట్టుకోవాలి, ఆడకూడదు కూడా డబ్బులు పెట్టి ఎక్కడా కూడా. ఎందుకంటే ఆన్లైన్లో గేమింగ్ అంటేనే మోసం అనేటువంటి నిజాన్ని తెలుసుకున్నప్పుడు ఎవరు కూడా అందులో డబ్బులు పెట్టరు. అనవసరమైన మోసాలకు గురి కాకండి, మీ డబ్బులు అయితే పోగొట్టుకోకండి. అండ్ కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి అప్రిషియేట్ చేద్దాం ఇలాంటి ఒక మంచి బిల్ని తీసుకొచ్చినందుకు. ऑनलाइन गेमिंग की पूरी दुनिया के 2/3 सेगमेंट को इस बिल में प्रमोट किया जा रहा है, लेकिन एक ऐसा सेगमेंट है, तीसरा सेगमेंट ऑनलाइन मनी गेम्स, जिसके कारण समाज में और विशेषकर मध्यम वर्गीय युवाओं में बड़ी समस्या बनकर उभरा है. एडिक्शन हो जाता है, परिवार की बचत इसमें चली जाती है. करीब करीब एक अनुमान है कि 45 करोड़ लोग इसकी चपेट में आ चुके हैं. 20,000 करोड़ रुपए से ज्यादा राशि हमारे मध्यम वर्गीय परिवारों के मेहनत की कमाई इसमें नष्ट हो गई है.